బీజేపీ చీచీ అంటోంది. నీతో పొత్తులేంటి, అవతలికి పో, చెయ్యి ఖాళీగా లేదని పదే పదే చేదరించుకుంటోంది. అయినా మిస్సమ్మలో రమణారెడ్డిలా బీజేపీ వెంటపడుతూ ఐ లవ్ యూ చెబుతూనే ఉన్నారు చంద్రబాబు. ఈ సీన్ చూస్తున్న వారికి కూడా అసహ్యం వేస్తుంది, కానీ చంద్రబాబులో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, ఉండవు. టీడీపీతో మాకు పొత్తులు వద్దు అని బీజేపీ నాయకత్వం చెబుతున్నా చంద్రబాబు మాత్రం బీజేపీ పొత్తు లేకపోతే తమకు రాజకీయ జీవితమే లేదన్నట్టు కమలం వెంటపడి ప్రాధేయపడుతూనే ఉన్నారు. బామాలుకుంటున్నారు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం అంటున్నారు. చంద్రబాబు విన్యాసాలు చూసి బీజేపీ అగ్రనేతలు నవ్వుకుంటున్నారు. కరుడుగట్టిన టీడీపీ నేతలు మాత్రం కొత్తలాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు అర్జెంటుగా ఢిల్లీ వెళ్లారు. వెళ్ళింది ఎల్లో మీడియా కథలు చెప్పినట్టు చక్రాలు తిప్పడానికి కాదు, బీజేపీ నేతల కాళ్ల వేళ్ల పడ్డానికి. వెళ్ళింది రాష్ట్రపతులను ప్రధానులను మార్చడానికి కాదు, కొంచెం పెద్ద మనసు చేసుకుని మాతో పొత్తు పెట్టుకోండి బాబయ్య అని అడుక్కోడానికి. చంద్రబాబు ఇలా అడుక్కోడానికి ఢిల్లీ వస్తే ఎల్లో మీడియా మాత్రం బీజేపీ పెద్దలు పిలిస్తేనే చంద్రబాబు వెళ్లారని నామోషి రాతలు రాస్తున్నాయి. ఢిల్లీ వచ్చి మా కాళ్లు పట్టుకుని మీకు కావాల్సింది అడుక్కోండని ఎవరినైనా పిలుస్తారా? ఆ పొత్తు కూడా బీజేపీకే అవసరం అన్నట్టు ఎల్లో మీడియా వారి బడాయి రాతలు. అదే నిజమనుకుందాం. అవసరం బీజేపీది అయితే చంద్రబాబు నాయుడు ఊపుకుంటూ ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? అవసరం కమలనాథులదైతే చంద్రబాబు ఏమంటారు? మా పార్టీ ఆఫీస్కి మీ నేతల్ని పంపండి, ఆలోచిస్తాం అంటారు. చంద్రబాబే కాదు, ఎవరైనా అదే చేస్తారు. అవసరం ఎవరిదైతే వారే ఆగమేఘాల మీద విమానాలెక్కిపోతారు. ఇప్పుడు చంద్రబాబు చేసింది కూడా అదే. అది కూడా ఎలాంటి సందర్భంలో? ఇక్కడ ఏపీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు, జనసేనతో సీట్ల సర్దుబాటు కాలేదు, నిర్వహిస్తోన్న సభలకు జనం రావడం లేదు, గుండెల నిండా ఫ్రస్ట్రేషన్ నిండిపోయి ఉంది. ఇటువంటి సంక్షోభ సమయంలో బీజేపీకి ఏదో పనుందని పిలిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా, లేక చంద్రబాబు అవసరం కొద్దీ హస్తిన లగెత్తుకుని వెళ్తారా? 6 ఏళ్ల కుర్రాడినడిగినా దీనికి సమాధానం చెప్తాడు. ఇంతకీ ఢిల్లీలో చంద్రబాబుకు ఏం పని? 2018లో తానే తిట్టిపోసిన నరేంద్ర మోదీ పార్టీతో ఏం పని? జీవితంలో బీజేపీతో కలిసేది లేదని ప్రగల్భాలు పలికిన చంద్రబాబుకు బీజేపీ పెద్దలతో ఏం పని? నరేంద్ర మోదీని ఓడించి గుజరాత్లో ఆయన ఊరికి పంపేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏ కంపల్షన్తో ఢిల్లీ వెళ్లారు? అప్పట్లో డెమోక్రటిక్ కంపల్షన్తో రాహుల్ గాంధీతో చేతులు కలిపి ఊపామన్నారు. ఇప్పుడు ఏ కంపల్షన్తో బీజేపీ నేతలు చీచీ అంటోన్నా చంద్రబాబు వెంపర్లాడుతున్నారు? ఒక పక్క ఏపీలో అధికారంలోకి వచ్చేది తామే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. అంత బలమే టీడీపీకి ఉంటే పొత్తుల కోసం సిగ్గు లజ్జా వదిలేసి ఈ ప్రాధేయపడ్డాలు అడుక్కోడాలు దేనికోసం అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు. అవసరం ఉంటే ఒకలా, లేకుంటే మరోలా, అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. ఇది అభినవ గిరీశమైన చంద్రబాబు నాయుడి ఫిలాసఫీ. ఇదే నరేంద్ర మోదీని దారుణంగా తూలనాడారు 2002లో చంద్రబాబు నాయుడు. అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం. గోద్రా అల్లర్ల నేపథ్యంలో మోదీని పదవి నుండి తప్పించాలని వాజ్పేయిని డిమాండ్ చేశారు చంద్రబాబు. మోదీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేయిస్తానన్నారు. మోదీని సీఎం పోస్ట్కి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసిన ఏకైక రాజకీయ నాయకుడిని తానే అంటూ ఆ తర్వాతి కాలంలో బాబు చాలా గొప్పగా చెప్పుకున్నారు. నేను ఆ రోజు కూడా గుజరాత్ లో జరిగిన అల్లర్ల పైన ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పాను, ఇది అన్యాయం, ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని ఇప్పుడు కాదు ఆ రోజే డిమాండ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కాగానే మసీదుకెళ్లి చచా బీజేపీతో చేతులు కలిపి తప్పు చేశాను, ఇక జీవితంలో బీజేపీతో కలిసేది లేదు అంటూ ముస్లింల ముందు సినిమా డైలాగ్ కొట్టారు చంద్రబాబు. సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్న భయంతో పొత్తు కోసం వెంపర్లాడారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేశారు. తాను అరెస్టు చేయిస్తానన్న మోదీని బతిమాలుకుని పొత్తుకు ఒప్పించుకున్నారు. మోదీ ప్రభంజనం కలిసొచ్చి 2014 ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2018లో ఎన్డీఏ నుండి బయటకొచ్చారు. వచ్చి రావడమే నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మీరు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు, ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిబుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిబుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఏమమ్మా తెలుసు కదా మీకు, ఆయన పెళ్లి చేసుకున్నాడు,
పెళ్లి చేసుకున్నాక భార్యని గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను అదే మీకు నేర్పించాను. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అది నేను అడుగుతున్నా. నా జోలికి రాకపోతే నేను మాట్లాడేవాడిని కాదు, కానీ నా జోలికి వచ్చారు కాబట్టి గట్టిగా చెప్పాలి కాబట్టి గట్టిగా చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయంలో కీలక పాత్ర పోషించానని చంద్రబాబే చెప్పుకున్నారు. దానివల్ల డిజిటల్ ఎకానమీ పెరిగిందని, అది తన విజన్ అని గొప్పలు పోయారు. ఎన్డీఏ నుండి బయటకొచ్చాక నోట్ల రద్దుతో అంతా నాశనం చేసేశారని, అది మోదీ తప్పని విమర్శలు చేశారు. నల్లధనం మొత్తం నియంత్రణ అయిపోతుంది, పేదవాళ్లకు లాభం వస్తుందని చెప్పి నోట్లు రద్దని మాట్లాడి కడాన మనం సంపాదించుకున్న డబ్బులు బ్యాంకులో తీసుకోవాలంటే తిరిగి తిరిగి కష్టపడుతున్నా. అవునా కాదా తమ్ముళ్ళు? ఏటీఎంలో డబ్బులుందా అని అడుగుతున్నా. బ్యాంకులో సులభంగా డబ్బులు వస్తున్నాయా? మరి ఎట్లా? ఎవరు తప్పేది? ప్రధానమంత్రి అవునా కాదా? దేశానికి వాచ్మన్ని అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద దగాకోరు అని చంద్రబాబు తిట్టిపోశారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. అవసరాలను బట్టి, లాభాలను బట్టి ఎవరినైనా తిట్టడమో పొగడ్డమో చేస్తూ ఉంటారు చంద్రబాబు. అవసరం లేకపోయినా ప్రత్యర్థుల్ని తిట్టచ్చు, కానీ ఊరికే మాత్రం ఎవ్వర్ని పొగడరు. చంద్రబాబు పొగిడారంటే దాని వెనుక ఏదో ఒక మతలబు ఉందనే అర్థం. ఆయనకి ఏదో ఒక అవసరం పడిందనే చెప్పాలి. ఏదో ఒక భయంతోనో బాధతోనో మాత్రమే చంద్రబాబు కొందరిని కీర్తిస్తారని అర్థం చేసుకోవచ్చు. తాజాగా నరేంద్ర మోదీని కీర్తిస్తూ బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాడ్డానికి కారణం రేపటి ఎన్నికల్లో బీజేపీతో కలిసి గెలిచేద్దామని కాదు, అంత సీన్ లేదని తెలుసు. కాకపోతే బీజేపీతో కలిసుంటే తనపై ఉన్న స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి స్కామ్ల నుంచి తనకు రక్షణ దొరక్కపోతుందా అన్నది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు. నాలుకను ఎటు కావాలంటే అటువైపు మడత పెట్టడం కూడా ఒక ఆర్టే. అందులో చంద్రబాబు నాయుడిని మించిన ఆర్టిస్ట్ ఈ దేశంలో మరొకరు ఉండరు. పొద్దున్న తిట్టిపోసిన వ్యక్తినే మధ్యాహ్నం పొగిడేయగలరు, సాయంత్రానికల్లా అదే వ్యక్తిని మళ్ళీ తిట్టనుగలరు. అంత ఫ్లెక్సిబుల్ నాలుకలు ఉండటం చంద్రబాబు ప్రత్యేకతే అంటారు రాజకీయ పండితులు. 2019 ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని తిట్ల దండకం అందుకున్నారు. మోదీ దుర్మార్గ విధానాల వల్లనే దేశం నాశనమైందన్నారు. అందుకే దేశాన్ని కాపాడుకోవడానికి తాను కాంగ్రెస్ తో జట్టు కట్టి విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దేశంలోనే సీనియర్ నాయకుడైన తాను ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు దిక్కుమాలిన సిగ్గుమాలిన రాజకీయానికి తెరతీశారు. ఏ కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి టీడీపీ పుట్టిందో అదే టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ల దగ్గర పెట్టేశారు. రాహుల్ గాంధీకి ఓ బొకే ఇచ్చి వెచ్చగా ఉంటుందని ఓ శాలువా కప్పి ఫోటో కోసం ఓ నవ్వు నవ్వి అదే చాణక్యం అన్నట్లు తన పత్రికల్లో రాయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటి, కాంగ్రెస్ తో చేతులు కలపడం ఏంటి, ఏమన్నా సిగ్గుందా లేదా అని టీడీపీ సీనియర్లు కుతకుతలాడిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు. కాంగ్రెస్ తో జట్టు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తన అవకాశవాద దిగజారుడు రాజకీయానికి ఓ ముద్దు పేరు పెట్టారు చంద్రబాబు. డెమోక్రటిక్ కంపల్షన్ తోనే కాంగ్రెస్ తో కలిశామన్నారు. చక్రాలు తిప్పడం తనకు అచ్చొచ్చిన ఆర్టని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని పొంగిపోయారు. ఆ సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరిగితే తానే అక్కడ బీజేపీని ఓడించానని, భవిష్యత్తులో కూడా ఓడిస్తానని బీరాలు పలికారు నారా గిరీశం. కర్ణాటకలో చూశారు, నేను తిరుపతిలో ఒక పిలిపించాను. తెలుగు జాతికి అన్యాయం చేసిన వాళ్ళు జన్మభూమి సాక్షిగా మీరు ఎక్కడున్నా ఆ పార్టీకి గుణపాఠం చెప్పమంటే బీజేపీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. రేపు కూడా ఈ పార్టీకి అదే జరుగుతుంది. 2019లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి బీజేపీ వ్యతిరేక కూటమిని గెలిపించుకుంటామన్నారు. నరేంద్ర మోదీని ఓడించి ఇంటికి పంపేస్తామన్నారు.
2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం పైన మోదీ పైన విరుచుకుపడుతూ వచ్చారు. అంతవరకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన చంద్రబాబు హోదా కోసం ధర్మ పోరాట దీక్ష అంటూ కొత్త డ్రామాకి తెరతీశారు. తాను ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడిన వారిని జైలుకు పంపించారు చంద్రబాబు. 4 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు బీజేపీకి దూరమయ్యాక అమరావతి రాజధానికి నరేంద్ర మోదీ కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని, అది అక్కడ కేబుల్ కి కూడా సరిపోదని అన్నారు. ఆ రోజు ఢిల్లీని తలదిన్నే రాజధాని కోసం ఢిల్లీ కూడా దీని ముందర చిన్నబోయే విధంగా రాజధాని కట్టడానికి సహకరిస్తామన్నారు. ఏం చేశారని అడుగుతున్నా. ఇచ్చింది 1500 కోట్లు. కనీసం ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్లో పెట్టాలంటే దానికి కూడా సరిపోని పరిస్థితి. వేరే రాష్ట్రాలకైతే విచ్చలవిడిగా ఇచ్చిన ఈ పెద్ద మనుషులు మన పట్ల వివక్ష చూపించారు. నరేంద్ర మోదీ కన్నా చాలా ముందుగానే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. రాజకీయాల్లో దేశంలోనే తాను సీనియర్ని అని చెప్పుకున్నారు. తనకంటే సీనియర్లు అయిన మల్లికార్జున ఖర్గే, కరుణానిధి వంటి వారు కూడా ఉన్నారని మర్చిపోయారు చంద్రబాబు. నేను 95లో ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2002లో అయ్యాడు. ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ప్రధానమంత్రి అయితే నాకు పరిపక్వత లేదని చెప్పడానికి ఈయన సర్టిఫికెట్ నాకు అవసరమా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. ఇంకొక పక్క మనకు పరిపక్వత లేదని ఇది చేస్తున్నాయి, వేరే వాళ్ళని పొగిడే పరిస్థితికి వస్తున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్ర మంత్రులకు సన్మానం కూడా చేశారు. అదేదో ఘనత సాధించినట్లు వారిని కీర్తించారు. ఎన్డీఏ నుండి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తోన్న హోదా ఉద్యమానికి జంకి తాను కూడా హోదా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే మోదీని విమర్శించారు. తిట్టిపోసిన రాజకీయ శత్రువునే పొగడాల్సి రావటం మామూలు కష్టం కాదు. అది కూడా నీ అంతు చూస్తా, నిన్ను ప్రధాని కాకుండా చూస్తా అని ఊరికి పంపేస్తా అని ప్రగల్భాలు పలికిన నోటితోనే ఇప్పుడు నీ అంత గొప్పవాడు మరోడు లేడు, నీ అంత తెలివైనవాడు ఇంకొకడు లేడు అని కీర్తించాల్సి రావటం విధి వైచిత్రే. ప్రపంచమంతా చంద్రబాబు నాయుడుపై కక్షగట్టేసినట్టు ఇలాంటి కష్టాలు బాబుకే రావాలా అని టీడీపీలో కొద్దిమంది మాత్రం బాధపడుతున్నట్టు బోగట్ట. చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం పాకులాడుతూనే ఉంటారు. అసలింతకీ చంద్రబాబు నాయుడు మోదీని మంచి చేసుకోవటానికి ఎందుకింతగా ప్రాకులాడుతున్నారు? కొందరేమో పొత్తుల కోసం కావచ్చు అంటున్నారు. అయితే అందులో నిజం ఉందని అనిపించదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్నది 1% ఓట్లు మాత్రమే. ఆ ఓట్లతో టీడీపీ గెలిచే పరిస్థితి ఉండదు. అయినా బీజేపీతో పొత్తు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారంటే దాని వెనుక ఆంతర్యం ఉండే ఉంటుందంటున్నారు విఘ్నులు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై వచ్చిన అవినీతి కేసుల దర్యాప్తు ఊపందుకుంటోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు చంద్రబాబు పిఏ ఇంట్లో జరిగిన సోదాల్లో 2000 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు కనుగొన్నామని గతంలోనే ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ 2 కేసులతో పాటు ఫైబర్ నెట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు వేగం అందుకుంటోంది. ఈ కేసుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఈ భయానికే చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీతో స్నేహంగా ఉండాలని తాపత్రయపడుతున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచారని నరేంద్ర మోదీ ఆరోపించడంతో మీరు అడ్వానీకి పంగనామాలు పెట్టిన నాయకుడంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచారని కూడా మాట్లాడాడు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగని పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు. ఇక్కడ అందరూ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు గుజరాత్లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. ఆ విధంగా
ఈయనే డ్రామాలు ఆడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. చాయ్వాలాని అని చెప్పుకునే నరేంద్ర మోదీ కోట్లు విలువ చేసే సూటు బూటు వేసుకుంటారని చంద్రబాబు వెటకారాలాడారు. చాయ్ వాలా అంటాడు. ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా, మీరందరూ చూసుంటారు. అది నా క్రమశిక్షణ. నేను ఒక పద్ధతి ప్రకారం పెరిగా. మీరు ఆ మారే కాదు, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని దేశ ప్రజలు గో బ్యాక్ అంటున్నారని బాబు అన్నారు. మోదీని ఓడించి గుజరాత్ లోని ఆయన ఇంటికి పంపేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో గో బ్యాక్ అంటున్నారు. టీచర్ గో బ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని. వీళ్ళు కూడా నన్ను గో బ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని. మిమ్మల్ని గో బ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని అక్కడనే మీ ఊరిలో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు బీజేపీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మీ నరేంద్ర మోదీ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారని హెచ్చరించారు. హైదరాబాద్ ను తాను అద్భుతంగా అభివృద్ధి చేస్తే మోదీ హయాంలో అహ్మదాబాద్ ను ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు చంద్రబాబు. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం. అదే మరగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశాం. మీరు చేశారు 12 సంవత్సరాలు సీఎంగా. మీ అహ్మదాబాద్ని ఏం చేశారని అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా. మీ అహ్మదాబాద్కి హైదరాబాద్కు పోలుకుందని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విజను, అది నేను సాధించిన విజయమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 2019 ఎన్నికల ప్రచారంలో మోదీని ఇలా తిట్టిపోసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో టీడీపీ డిజాస్టర్ కావడంతోనే కంగు తిన్నారు. అనవసరంగా మోదీతో పెట్టుకున్నామని తనని తాను తిట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బీజేపీని, మోదీని తిడుతూ ఉంటే ఎల్లో మీడియా కూడా మోదీనే టార్గెట్ చేస్తూ చంద్రబాబు మరోసారి చక్రం తిప్పేస్తున్నాడంటూ కథనాలను రాసుకొచ్చాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని అంచనా వేసుకున్న చంద్రబాబు, ఎల్లో మీడియాలు అమాంతం కాంగ్రెస్ పాటను అందుకున్నాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ఢమాల్ మంది, బీజేపీ జిగేల్ మంది. ఏపీలో టీడీపీ ఢమాల్ మంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీని ఫెడల్మని కొట్టింది. అప్పటి వరకు ఉన్న నిషా కాస్త తగ్గిపోగానే కళ్ళు బైర్లు కమ్మాయి. అప్పటి నుంచి బీజేపీని మళ్లీ మంచి చేసుకోవటం కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ చంద్రబాబును బీజేపీ అల్లంత దూరంలోనే ఉంచింది. ఇక బీజేపీతో పొత్తు కుదిర్చి పెట్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత రాయబారం నడిపించారు చంద్రబాబు. అది కూడా వర్కౌట్ కాలేదు. అందుకే ఇక తానే నేరుగా బీజేపీని మంచి చేసుకునే పనిలో పడి ఉండవచ్చన్నది వారి భావన. బీజేపీ ఏ షరతులు విధించినా ఓకే అనేయటానికి కూడా సిద్ధపడే బాబు ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలే అంటున్నాయి. బాబు ఢిల్లీ వెళ్లటమే ఎల్లో బ్యాచ్ కి పెద్ద పండగలా ఉంది. బీజేపీ కటాక్షించకపోతుందా అని వారికి ఆశగా ఉంది. బీజేపీతో పొత్తున్నా లేకపోయినా ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే సర్వేలు తేల్చి చెప్పేసిన సంగతి ఏపీ ప్రజలకు తెలిసిందే.